మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ రోజున మనం మనలోని క్రీస్తు మర్మం అనేటువంటి అంశం గురించి నేర్చుకోబోతున్నాం. మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ us, ఇది మొదటి భాగాన్ని నేర్చుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ మా తండ్రి, మీకే వందనాలు ప్రభువా. మా సొంత జ్ఞానముతో మేము ఈ మర్మమును అర్థం చేసుకోలేం ప్రభువా. మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు బయలుపరిచి మేము అర్థం చేసుకుని ఈ సత్యమును మా జీవితాల్లో భాగంగా చేసుకుని మేము ధన్యులు మగునట్లుగా, మీ నిత్య జీవానికి వారసులు మగునట్లుగా మాకు సహాయం చేయుదురని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు అంటే ఆది అంతము లేనటువంటి దేవుడు, పుట్టుక మరణం లేనటువంటి దేవుడు, సర్వజ్ఞాని, సర్వశక్తుడు, సర్వ విశ్వానికి సృష్టికర్త, కాలానికి స్థలానికి అతీతమైనటువంటి వాడు. ఈ సర్వ విశ్వాన్ని ఆయన మాట మహత్తుతో చేసినటువంటి దేవుడు మానవులతో జీవించాలని కోరుకోవటం, వారి హృదయంలో నివసించటం అనేటువంటిది ఇది మనకు అర్థం కానటువంటి అనుభవం, మన మనసులకు అందనటువంటి అనుభవం. ఇది ఒక మర్మం అని దేవుడు లేఖనాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. మానవ రక్షణలో అంటే త్రియేక దేవునితో, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు, ఆ దేవునితో జీవార్థమైనటువంటి ఆధ్యాత్మిక సంయోగం అంటే ఆ దేవునిలో కలిసిపోవటం. నీవు దేవునిలో ఉండటం, దేవుడు మనలో ఉండటం. ఇది పరిశుద్ధాత్మ అంటే త్రిత్వంలో మూడో వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మ చేసేటువంటి ఒక అలౌకికమైనటువంటి క్రియ. విశ్వాసిని ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకుంటారో, రక్షకుడుగా, దేవుడుగా, సృష్టికర్తగా ఎవరైతే నమ్ముకుని ఆయన మీద ఆధారపడతారో అలాంటి వారిని పరిశుద్ధాత్మ దేవుడు ఆ విశ్వాసిని దేవునిలో ఐక్యం చేస్తాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో ఐక్యం చేస్తాడు. అలా చేసినప్పుడే అతనిలో ఆ రక్షణ అనేటువంటిది కార్యసిద్ధి పొందుతుంది, సిద్ధిస్తుంది, నెరవేరుతుంది అనేటువంటిది మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ అనంతమైన విశ్వానికి సృష్టికర్త, ఆకాశ మహాకాశాలు పట్టనటువంటి దేవుడు మానవుణ్ణి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. అతని హృదయంలో నివసించడానికి ఆయన కోరుకుంటూ ఉన్నాడని మనము లేఖనం యొక్క సత్యమును నమ్ముతూ ఉన్నాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తోంది కనుక మనము నమ్ముతూ ఉన్నాం. అది సాధ్యమా కాదా అనేటువంటి మనము ప్రశ్నించకూడదు, ఆలోచించకూడదు, అనుమానించకూడదు కూడా. ఆ దేవుని యొక్క మాటను నమ్మటమే. ఆయన ఎన్నడూను అబద్ధమాడడు దేవుడు. ఆయన ఒక విషయాన్ని చెప్తే దాన్ని మనము అంగీకరించాలి. హెబ్రీ 3:6 యేసు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు కనుక ఇక్కడ వాక్యంలో చివరిలో మనమే ఆయన ఇల్లు. దేవుడు, ఈ సర్వ విశ్వం కూడా ఆయనదే, సమస్తము ఆయనవే, ఆయనే యజమాని. ఆయన మాటతో ఈ అనంతమైన విశ్వాన్ని చేశాడు. ఈ విశ్వంలో కోటాను కోట్ల లోకాలని చేశాడు. సూర్యుడు చుట్టూ గ్రహాలు, లోకాలు, వాటిల్లో కోటాను కోట్ల జ్ఞానయుక్తమైనటువంటి జీవులు, పరలోకంలో దేవదూతలు, ఈ లోకంలో మనుషులు, వీరందరినీ కూడా ఆయన చేశాడు. అయితే మానవుల యొక్క హృదయంలో ఆయన ఉండాలని, ఆ హృదయాన్ని, వారి దేహాన్ని ఆయన ఇల్లుగా చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడని హెబ్రీ 3:6 మనము చూస్తూ ఉన్నాం. ఆ దేవుడు మానవుని యొక్క హృదయంలోనికి వచ్చినప్పుడే అతనిలో ఉన్నటువంటి అసంతృప్తి, వెలితి, దుఃఖం అన్నీ కూడా మటుమాయమైపోతాయి. అతనిలో పరిపూర్ణమైనటువంటి ఆనందము, దేవుని మహిమ, ఆయన వెలుగు,
నిండిపోతుంది. అతనిలో ఎక్కడ లేనటువంటి సంతృప్తి, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము, ఆనందము ఆ హృదయంలో నెలకొంటాయి. ఎఫెసీ 2:22లో ఆయన అంటూ ఉన్నాడు, ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు. మనము పరిశుద్ధాత్మ ద్వారా దేవునికి నివాస స్థలముగా ఉంటూ ఉన్నాము. ఆ విధంగా దేవుడు మన జీవితాన్ని కడుతూ ఉన్నాడు అని ఈ వాక్యంలో చెప్తూ ఉన్నాడు. మన జీవితాన్ని పుట్టినప్పటి నుండి మనం పెరుగుతూ ఉన్నప్పుడు, మనము జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రతి క్షణము, ప్రతి అనుభవంలో ఆయన మన హృదయంలో ఉండి మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనలోకి వచ్చి నివసించడానికి ఆయన మనల్ని తయారు చేస్తూ ఉన్నాడు. 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. అనంతమైన విశ్వానికి సృష్టికర్త, ఆకాశ మహాకాశాలు పట్టనటువంటి దేవుడు, ఆది అంతము పుట్టుక మరణం లేనటువంటి దేవుడు, సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు, స్వయంభవుడు, నిత్యుడైనటువంటి దేవుడు మనిషి హృదయంలో నివసిస్తూ ఉన్నాడు, మీలో నివసిస్తూ ఉన్నాడు అని లేఖనం చెప్తోంది. దాన్ని మనం నమ్ముతూ ఉన్నాం. అది పరిశుద్ధాత్మ దేవుడు మానవ హృదయంలో దేవుణ్ణి జీవింపచేస్తూ ఉన్నాడు, నివసించేలాగా ఆయన సాధ్యం చేస్తూ ఉన్నాడు. 2 తిమోతి 1:14 మనలో నివసించు పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడు ఆయన మనలో నివసిస్తూ ఉన్నాడు, మన దేహంలో, మన మనస్సులో, మన హృదయంలో. ఎఫెసీ 3:16-18 క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. యేసు ప్రభువు ఆయన త్రిత్వంలో 2వ వ్యక్తి, కుమారుడైన దేవుడు. ఆయన మీ హృదయములలో విశ్వాసం ద్వారా మీరు నమ్మితే, దేవుని వాక్యాన్ని నమ్మి, ఈ వాక్యాన్ని నమ్మి మీరు ఆయనను మీ హృదయంలోనికి ఆహ్వానం చేస్తే ఆ దేవుడు వచ్చి మన హృదయంలో నివసిస్తాడు. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పండి దేవుని ప్రేమ వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు అనేటువంటి వాక్యము చాలా అద్భుతమైనటువంటి వాక్యము. దీని ద్వారా యేసుక్రీస్తు ప్రభువు విశ్వాసుల యొక్క హృదయంలో నివసిస్తూ ఉన్నాడని నమ్ముతూ ఉన్నాము. గలతీ 2:20లో అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన రాస్తూ ఉన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచు ఉన్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచు ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా చనిపోయాను. ఆయన సిలువేయబడినప్పుడు విశ్వాసం ద్వారా నేను కూడా చనిపోయాను. లోకానికి, శరీరానికి, శరీరాశలకి, లోకాశలకి, ఈ లోకంలో దేనికి కూడా నేను చనిపోయాను. నాకు ఎటువంటి అటాచ్మెంట్స్ లేవు. అన్నిటినీ నష్టపరుచుకుంటూ ఉన్నాను. బ్రతుకుట నా మట్టుకైతే క్రీస్తే అని అన్నటువంటి సమర్పణ కానీ ఒక వ్యక్తికి వస్తే, ఆ వ్యక్తి యొక్క హృదయంలోనికి ఆ ప్రభు వచ్చి జీవిస్తాడు. ఆయనకు మొదటి స్థానము ఇవ్వాలి. ఆయనను సర్వస్వంగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి, నీ జీవితాన్ని ఆయనకి అప్పగించుకోవాలి. అప్పుడే ఆ ప్రభు వచ్చి మన హృదయంలో నివసిస్తాడు. కొలస్సీ 1:27 అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడను సంగతిని
దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. దేవుడు ఈ గొప్ప మర్మమును దేవుని బిడ్డలకు ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయనను ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో వారికి ఈ మర్మమును ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. క్రైస్తవులని కానీ, యూదులని కానీ, దేవుని ప్రజలని కానీ కాకోకుండా మానవులందరికీ ఈ అవకాశమును దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈ భాగ్యమును, ఈ ధన్యతను ఆయన ఇస్తూ ఉన్నాడు. అది ఆ ప్రభువు వారిలో ఉన్నప్పుడు వారికి రక్షణ కలుగుతుంది. ఆ రక్షణే వారికి నిరీక్షణగా ఉంటుంది. ఆ నిరీక్షణే ఆ ప్రభువు మన హృదయంలో నివసించటం అనేటువంటిది ఈ కొలస్సీ 1:27లో ప్రభువు చెప్తూ ఉన్నాడు. దీన్ని మనం విశ్వాసం ద్వారా నమ్మాలి, అంగీకరించాలి. అలా అంగీకరించినప్పుడే ఆ అనుభవాన్ని మనం పొందగలం. యోహాను 14:11లో ప్రభు అంటున్నాడు, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. తండ్రి అయినటువంటి దేవుడు నాలో ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను. నేను తండ్రితో సమానుడును, అదృశ్య దేవుని స్వరూపుడుగా ఉన్నాను. అయితే మానవులను పాపము నుండి, మరణము నుండి రక్షించడానికి మనుష్య కుమారుడయ్యాను, కుమారుడైన దేవుణ్ణి అయ్యాను. అప్పుడు నేను తండ్రి మీద ఆధారపడి ఆయనను నమ్ముకున్నప్పుడు ఒక విశ్వాసి ఎలాగో దేవుణ్ణి నమ్ముకోవాలో అనేటువంటిది ఆ ప్రభువు జీవించి చూపించాడు. ఆ తండ్రి కుమారునిలో ఉన్నాడు, కుమారుడు తండ్రిలో ఉన్నాడు. అలాగే మనము ఆ దేవునిలో ఉండొచ్చు, దేవుడు మనలో ఉండవచ్చు. మనము యేసుక్రీస్తు ప్రభువులో ఉండొచ్చు, పరిశుద్ధాత్మలో ఉండొచ్చు, పరిశుద్ధాత్మ యేసు ప్రభు మనలో ఉండవచ్చు అనేటువంటి ఆ వాస్తవాన్ని, ఆ సత్యాన్ని ఇక్కడ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. తండ్రి కుమారుల్లో ఎలాగైతే ఉన్నాడో, కుమారుడు తండ్రిలో ఎలాగైతే ఉన్నాడో, మనము కూడా తండ్రిలో ఉండవచ్చు. కుమారుడు, తండ్రి, పరిశుద్ధాత్మ మనలో ఉండవచ్చు, మనలో నివాసం చేయవచ్చు అనేటువంటి గొప్ప సత్యాన్ని మనము ఈ లేఖనాల్లో నేర్చుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 17:22-23లో మనము ఏకమై ఉండులాగన, తండ్రితో మాట్లాడుతున్నాడు తండ్రి, మనము ఏకమై ఉండులాగన, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఏకమై ఉండులాగన వారును, అంటే శిష్యులు, శిష్యులు అంటే లోకంలో ఉన్నటువంటి అందరూ, ఆయనను ఎవరైతే నమ్మారో, ఆయనను ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో అందరూ కూడా ఆయన శిష్యులే. వారు ఏకమై ఉండవలెను. వారి యందు నేనును, వారిలో నేనుంటాను, నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవని వారు తెలుసుకుంటారు. కనుక వారి యందు నేను, నా యందు వారు, వారి యందు మనము అనేటువంటి ఈ సంయోగము, వారిలో దేవునిలో మనం ఉండటం, దేవుడు మనలో ఉండటం అనేటువంటిది ఈ అనూహ్యమైనటువంటి మాటలకు అందనటువంటి ఒక అలౌకికమైనటువంటి అనుభవం అని ఈ వాక్యంలో తెలుసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ ఒక విశ్వాసిని, అంటే యేసు ప్రభుని దేవుడుగా, రక్షకుడుగా, సృష్టికర్తగా అంగీకరించి ఆయనకు వారి జీవితాలను అప్పగించుకున్నటువంటి, సమర్పించుకున్నటువంటి వారు విశ్వాసులు. ఆయన నమ్ముకొని ఆయన మీద ఆధారపడినటువంటి వారు. వారు క్రీస్తులో సంయోగం చేయబడటానికి అవసరమైన అలౌకికమైన దైవిక కార్యమును ప్రారంభించి కొనసాగించడానికి ఆధారం యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసమే. ఈ లోకంలో ఎంత డబ్బున్నా, హోదా ఉన్నా, ఆస్తులున్నా, అంతస్తులున్నా,
ఏమున్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువుని దేవుడిగా, సృష్టికర్తగా, రక్షకుడుగా నమ్మకపోతే పరిశుద్ధాత్మ అలాంటి మనిషిని దేవునితో సంయోగం చేయలేడు. దేవుడు అతని హృదయంలో నివసించడు, అతడు దేవునిలో నివసించడు అనేటువంటి సత్యాన్ని లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి. కనుక మొదటి మెట్టు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఆయన నమ్ముకోవాలి, ఆయన మీద ఆధారపడాలి. మానవులను దేవునిలో కలుపుకోవాలన్న తలంపు మొదటిగా దేవునిలోనే పుట్టింది. దేవుడే ప్రారంభించాడు. మనిషిలో నేను ఉండాలి, మనిషి నాలో ఉండాలి, మాలో ఆ ఆధ్యాత్మికమైనటువంటి సంయోగం జరగాలి అనేటువంటి ఆలోచన, తలంపు దేవునికే కలిగింది. ఆయనే ప్రారంభించాడు. దాంతోనే మానవ రక్షణ కార్యము ప్రారంభం అయ్యింది. విశ్వాసి ఒక వ్యక్తిగా దేవుని జీవంలో కలిసిపోవటం జీవమునిచ్చే పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే కలుగుతుంది. మన ఆలోచన వల్ల, మన ఊహల వల్ల, మన మంచి క్రియల వల్ల, నీతి క్రియల వల్ల, ప్రార్థనల వల్ల, బైబిల్ చదవటాల వల్ల, ఈ సంఘ కార్యక్రమాల్లో పాల్గొనటం వలన, మతనిష్టలు వాటిల్లో పాల్గొనటం వలన ఒక విశ్వాసి దేవునిలో సంయోగం అనేటువంటిది కలుగదు. ఇది పరిశుద్ధాత్మ శక్తి వలననే కలుగుతుంది. కనుక మనము ప్రార్థన చేసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను మీకు ఇష్టడుగా జీవించడానికి, మీ చిత్తంలో జీవించడానికి, మీ రక్షణలో నేను జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నాకు అనుగ్రహించమని మనము ప్రార్థన చేయాలి. కనుక ఆ పరిశుద్ధాత్మే ఆ వ్యక్తిని, ఆ విశ్వాసిని క్రీస్తులో సంయోగం చేస్తాడు, క్రీస్తులో ఒకటిగా చేస్తాడు. క్రీస్తు నీలో ఉండేలాగా ఆయన చేస్తాడు, నువ్వు క్రీస్తులో ఉండేలాగా ఆయన చేస్తాడు. మన నిర్ణయం వలన, తీర్మానం వలన, మన నిష్ట వల్ల, నియమాల వల్ల, మన గట్టి మనస్సు వల్ల, దృఢమైనటువంటి చిత్తం వలన ఇది సాధ్యం కాదు. మన పని పరిశుద్ధాత్ముని మనలోనికి ఆహ్వానించుకోవాలి. ఆ పరిశుద్ధాత్మే మనలో యేసు ప్రభువుని నిలుపుతాడు. మనకై మనం నిలుపుకోలేము. ఆ పరిశుద్ధాత్మని కోరుకోవాలి. పరిశుద్ధాత్మ యేసు ప్రభువుని మనలో నిలుపుతాడు. మనము యేసు ప్రభువులో ఉండేలాగా ఆయనే నడిపిస్తాడు. కనుక యేసుక్రీస్తు ఒక విశ్వాసి హృదయంలో నివసిస్తూ ప్రత్యక్షమై నివసించేలాగా పరిశుద్ధాత్మే చేస్తాడు. ఒక ఉదాహరణకి యాకోబు నిచ్చెన. యాకోబు ఆయన అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి ఆయన పారిపోతూ ఉన్నటువంటి టైంలో ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ ఒక రాయి తీసుకుని తన తలగడగా పెట్టుకుని అక్కడ నిద్రపోతాడు. ఆదికాండం 28వ అధ్యాయంలో ఇది మనము చూస్తాం. అక్కడ దేవుడు ఆ నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో, ఆ కొండల ప్రాంతంలో, అరణ్య ప్రాంతంలో, ఆ మధ్యరాత్రిలో ఆయన నిద్రపోతూ ఉన్నప్పుడు అతనికి ఒక కలను ఇచ్చాడు. ఆ కలలో ఒక నిచ్చెన భూమి మీద నుండి పరలోకానికి ఒక నిచ్చెన వేయబడి ఉంటుంది. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను అని దేవుడు అతనికి చెప్పాడు. ఈ కలను అతనికి ఇచ్చాడు. అతను పండుకున్న దగ్గర నుండి ఆకాశమునకు, పరలోకానికి ఒక నిచ్చెన వేయబడింది.
ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుచూ ఉండటం చూశారు. అక్కడ ఆ నిచ్చెన పైన దేవుడు మాట్లాడటం చూశాడు. యోహాను 1వ అధ్యాయంలో యేసు ప్రభు ఈ లోకంలో మానవుడిగా పుట్టినప్పుడు ఆ ప్రస్తావన తీసుకొచ్చాడు. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నాడు. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే పరలోకానికి నిచ్చెన. పాపము ద్వారా పరలోకము భూలోకము వేరైపోయాయి. ఇప్పుడు పరలోకం భూలోకము కలవాలంటే, మనుషులు పరలోకానికి వెళ్ళాలంటే, పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు ఈ లోకానికి రావాలంటే ఒకే ఒక మార్గము, ఒకే ఒక నిచ్చెన. ఆ నిచ్చెనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని ఈ వాక్యములో మనము తెలుసుకుంటూ ఉన్నాం. నోవహు జలప్రళయము తరువాత మనుషులు దీనికి భిన్నమైనటువంటి ఒక మార్గమును ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని బాబెలు గోపురం అంటారు. దేవుడు అన్నాడు, మరలా జలప్రళయంతో ఈ లోకాన్ని నేను నాశనము చేయను అని దేవుడు వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానాన్ని నమ్మకోకుండా ఆ జలప్రళయము తర్వాత ఉన్నటువంటి మనుషులు నిమ్రోదు అనేటువంటి వాడి యొక్క నాయకత్వంలో దేవుని అధికారాన్ని ధిక్కరించి మేము పరలోకానికి ఎక్కిపోతాము అని వారు ఆ గోపురాన్ని కట్టుకున్నారు. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు పరలోకం చేరటానికి, నిత్యజీవం పొందటానికి, స్వర్గం చేరటానికి వారు రకరకాలైనటువంటి మార్గాల్ని ఏర్పాటు చేసుకున్నారు. అవి వారి ఊహను బట్టి, వారి అభిప్రాయాలను బట్టి, మానవ తలంపులను బట్టి ఇలాంటి విధానాల్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. అయితే దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గము ఒకటే. అది యాకోబు కలలో దేవుడు ఇచ్చినటువంటి ఆ నిచ్చెన. ఏ మార్గాలు సరిపోవు. యాకోబు నిచ్చెనను బాబేలు గోపురమునకు పోల్చవచ్చు. బాబేలులో గర్విష్ఠులైన పాపులు దేవుణ్ణి ధిక్కరిస్తూ తామంతట తాము పరలోకమునకు ఎక్కిపోవుటకు ప్రయత్నించారు. కానీ అది వారి వల్ల కాలేదు. ఎవరి వల్ల కానే కాదు. ఎవరి వల్ల కానే కాదు. అయితే యాకోబు విషయంలో దేవుడే ఆయన మహాకృపను బట్టి మొదట అడుగు వేసి తాను ఏర్పాటు చేసుకున్న మనిషిని నిచ్చెనను ఎక్కించటానికి మార్గము సిద్ధపరిచాడు. ఇక్కడ యాకోబు లోకంలో ఉన్న విశ్వాసులందరినీ సూచిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి అవిశ్వాసులు తమ సొంత మార్గాల్ని ఏర్పాటు చేసుకున్నారు. రక్షణ పొందటానికి, నిత్యజీవం పొందటానికి, పరలోకం చేరటానికి, స్వర్గం చేరటానికి నేనేం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని ఏవేవో విధానాలు, వందలాది, వేలాది, లక్షలాది మార్గాలను వారు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మార్గాలన్నిటికీ ఒక సూచనగా ఈ బాబేలు గోపురం అనేటువంటిది మానవులు కట్టారు. అయితే దేవుడు వచ్చి వారి భాషలను తారుమారు చేసి దాన్ని ఆపు చేశాడు. మానవ ప్రయత్నాలు అవి వట్టివి, అవి నిష్ప్రయోజనం అని దేవుడు తెలియజేశాడు. దేవుడే ఆ రక్షణను ఏర్పాటు చేశాడు. దేవుడే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అదే నిజమైనటువంటి మార్గము. ఆ ఒక్క మార్గము ద్వారానే ఏ మనిషి అయినా కానీ పరలోకానికి చేరగలడు. ఆ మార్గమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. యాకోబు దేవుణ్ణి వెతకలేదు. యాకోబు దేవుణ్ణి వెతకలేదు, కానీ దేవుడే వెతుకుతూ వచ్చాడు. మనుషులు దేవుణ్ణి వెతుక్కుంటూ వెళుతూ ఉంటారు. అంటే బైబిల్ చెప్తుంది, దేవుడే మనిషిని వెతుక్కుంటూ వచ్చాడు. నశించిన వారిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని బైబిల్ చెప్తుంది. మనుషులందరి విషయంలో కూడా దేవుడు అదే చేస్తూ ఉన్నాడు. లోకా 19:10 నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. కనుక
పరలోకానికి మార్గము, ఏకైక మార్గము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి నిచ్చెన. ఆయన ద్వారానే తప్ప ఎవరు కూడా పరలోకానికి వెళ్ళరు, నిత్య జీవాన్ని వారు పొందలేరు, దేవుని రాజ్యాన్ని వారు స్వతంత్రించుకోలేరు. దీనంతటికి కూడా అన్ని కాలాల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో, అన్ని ప్రాంతాల్లో దేవునికి ఒకే ఒక మార్గము, అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే మార్గము, పరలోకానికి మార్గము, నిత్య జీవానికి మార్గము అని ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక ఆ విషయాన్ని నతానియేలుకి ఫిలిప్పు వచ్చి నతానియేలుకి చెప్పినప్పుడు, ఈ ప్రవక్తలు లేఖనాల్లో ప్రవచనాలు ఎవరి గురించి అయితే వ్రాశారో ఆయనను నీకు చూపిస్తాను రా అని ఫిలిప్పు వచ్చి నతానియేలుకి చెప్పినప్పుడు యేసు ప్రభు అంటాడు, నువ్వు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నువ్వు నాకు తెలుసు అని అన్నప్పుడు, ఆయన సర్వజ్ఞాని అనేటువంటి దేవుడు, ఆయన సర్వశక్తుడైనటువంటి దేవుడు, ఆదిని అంతమును ఆది నుండే చూడగలడు, సమస్తమును ఎరిగినటువంటి దేవుడు, మానవులను పాపం నుండి మరణం నుండి రక్షించడానికి ఆయన వచ్చినటువంటి ఏకైక లోకరక్షకుడు అని నతానియేలు నమ్మాడు. అప్పుడు దేవుడు ఆ విషయాన్ని నతానియేలుకి వివరిస్తూ ఉన్నాడు. కనుక ఆయన చేతుల్లో వారి జీవితాన్ని పెట్టుకోవాలి. అప్పుడు ఆయన మనలో ఉండి మనల్ని పరిశుద్ధాత్మ ఆధీనంలో నడిపిస్తాడు. మనలో ఆయన గుణశీలమును ప్రతిఫలింప చేస్తాడు. ఆయన నీతిని, పరిశుద్ధతను, పరిపూర్ణతను మనలో ఆయన సిద్ధింప చేస్తాడు. అప్పుడు మనము నిత్య జీవానికి వారసులము అవుతాము. విశ్వాసాన్ని బట్టి ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి అనుభవంలో మనము ఒక కర్ర వెంబడి కర్ర ఎక్కుతూ ఆ ప్రభు యొక్క బలమైనటువంటి హస్తం పట్టుకొని మన కళ్ళు ఆయన మీద పెట్టుకొని మనము పరలోకం చేరగలము. కనుక ఇదంతా కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వల్లే సాధ్యము అవుతుంది. ఆ ధన్యతను, భాగ్యమును దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతుడా మా తండ్రి, ఈరోజు మేము నేర్చుకున్నటువంటి ఈ ఆత్మీయ పాఠమును, మర్మమైనటువంటి క్రీస్తు, మనలో ఉన్న క్రీస్తు మర్మము అనేటువంటి సత్యమును మేము నేర్చుకుని ఉండగా తండ్రి, యాకోబునిచ్చిన ఉదాహరణలో ఆ ప్రభువు ఒక్కడే పరలోకానికి మార్గమని, మేము ఈ లోకం నుండి పరలోకం చేరాలంటే మా సొంత జ్ఞానము ద్వారా, శక్తి ద్వారా పరలోకం చేరలేము, కానీ మాలోనికి ఆ ప్రభుని ఆహ్వానించుకుని ఆయనకు మా జీవితాలను అప్పగించుకుంటే ఆయనే మమ్ములను ఆ నిచ్చెన ఎక్కించి ఆ నిత్య జీవంలో చేరుస్తాడని మేము నమ్ముచూ ఉన్నాం ప్రభా. ఈ వాక్యమును, ఈ సత్యమును విశ్వాసం ద్వారా మేము అంగీకరించినప్పుడు దీన్ని మా జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.